న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోసాలు చేయడంలోనూ అబద్ధాలు చెప్పడంలోనూ 45 ఏళ్ల అనుభవం ఉంది. సొంత చెల్లి విషయంలో తప్పుడు ప్రచారం చేసే వాళ్లను ఏమనాలి? వివిధ కమిటీల్లో ఉన్న జనసేన వీర మహిళలకు నియామక పత్రాలు. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధికారంలోకి రాగానే మదనపల్లెను జిల్లా చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మదనపల్లెలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడాలి. కూటమి అభ్యర్థిగా షాజహాన్ బాషాను ఆశీర్వదించి గెలిపించాలి. మదనపల్లెకు ఏం కావాలన్నా నేను చేసి పెడతా. మదనపల్లెను టీడీపీకి కంచుకోటగా మార్చాల్సిన బాధ్యత ప్రజలదే అని అన్నారు చంద్రబాబు నాయుడు. మదనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి షాజహాన్ బాషా గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు, పీలేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారు, తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు జయచంద్రారెడ్డి గారు, పుంగనూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా బాబు గారు, రామచంద్రారెడ్డి గారు, రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డి గారు, మరొకసారి నాకు అఖండ స్వాగతం పలికినటువంటి మా ముస్లిం సోదరి సోదరమణులందరికీ, మా తమ్ముళ్ళు, చిన్నారి తమ్ముళ్ళు అయితే, చిట్టి చెల్లెళ్ళు అయితే, ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ జెండా తీసుకొచ్చి నాకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటి పిల్లలందరికీ నా ఆశీస్సులు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. రాష్ట్రం దశ దిశ మార్చేందుకు ఈ ఎన్నికల సమయంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. మంచి మధ్యాహ్నం 1 గంటకు పలమనేరులో ప్రారంభించాను. 3:30 గంటలకి నగర్లో మీటింగ్ పెట్టాం. ఈ 2 మీటింగ్లు చూసిన తర్వాత మదనపల్లికి వచ్చాను. తమ్ముళ్ళు, మదనపల్లికి చాలా సార్లు వచ్చాను కానీ ఇంత పెద్ద స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఈ ప్రభుత్వం పైన మీకు కోపం ఉంది, కసి ఉంది, అది కక్షగా మారుతా ఉంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా చిత్తుగా ఓడించడానికి 2 దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు నిర్ణయించాయి. 3 పార్టీల నేతలు, కార్యకర్తలు కింద స్థాయి వరకు కలిసి పనిచేసేలా చూడడం కోసం ఎంచుకున్న వ్యూహంలో భాగంగా ఈ సమావేశాల నిర్వహణకు ఈ పార్టీలు సంకల్పించాయి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు, అదేవిధంగా సిద్ధార్థ్ గారు, యూపీ ఆరోగ్య శాఖ మంత్రి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి మేడం గారు, జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ నాదేంద్ర మనోహర్ గారు కలిసి దాదాపుగా 2 గంటలు సమావేశమయ్యా. ఈ సమావేశంలో ప్రధాన అంశం రేపు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 400 పైబడి పార్లమెంట్ స్థానాలు టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్ళడం, ఆంధ్రప్రదేశ్లో 160+ స్థానాల్ని విజయం సాధించి అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి
డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేశారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు ఈ 3 పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. పార్లమెంట్ స్థానాల్లోనూ అదేవిధంగా శాసనసభ స్థానాల్లో కూడా సమన్వయపరుచుకునే విధంగా నాయకులందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ సమావేశాలు ఏప్రిల్ 4వ తారీఖున అదేవిధంగా ఏప్రిల్ 8వ తారీఖున నిర్వహించాలని అందరం కూడా అంగీకరించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ప్రచురించాల్సిన కొన్ని కరపత్రాలు కానివ్వండి, ఎటువంటి స్లోగన్స్ అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధి విధానాలని, కొన్ని పాలసీ ఇష్యూస్ని వీటన్నిటిపైన కూడా చర్చ జరుపుకుని తప్పకుండా ఉమ్మడిగా సమిష్టి పోరాటంతో ఒక అద్భుతమైన విజయం సాధించడం కోసం వ్యూహాలన్నీ కూడా ఈరోజు చర్చించుకున్నాం. తప్పకుండా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక మంచి మెజారిటీ తోటి ఒక అద్భుతమైన ప్రభుత్వం స్థాపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా మా అభ్యర్థులందరూ కూడా సిద్ధమవుతారనే ఆశతోటి ముందుకెళ్తున్నాం. విషయాలన్నీ కూడా పెద్దలు ఎర్రన్నాయుడు గారు, అదేవిధంగా సోదరులు నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. చాలా వరకు కూడా అనేక సందర్భాల్లో పొత్తులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు పైన నాయకులు కలిసినా కింద కార్యకర్తలు కలవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం పైన సమన్వయం చేసుకోవటం మాత్రమే కాకుండా కింద కార్యకర్తలతో సైతం ఏ విధంగా ఈ 3 పార్టీల కార్యకర్తలు మమేకం అవ్వాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా 4వ తారీఖున అదేవిధంగా 8వ తారీఖున పార్లమెంట్ స్థాయిలోనూ మరియు అసెంబ్లీ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి తోడు మేము ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక కూటమిగా వెళ్తూ ఏదైతే నిరంకుశ పాలన, అవినీతి భరితమైనటువంటి పాలన వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో దాన్ని మనం అంతమొందించాలంటే ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు మనోహర్ గారు చెప్పినట్లుగానే ఒక ఉమ్మడి కరపత్రం కావచ్చు, లేకపోతే కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా ఉమ్మడి కార్యాచరణ వారందరికీ కూడా తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్ళేటువంటి కార్యక్రమానికి ఇవాళ చర్చ జరిగింది. త్వరలో ఏదైతే ఇందాక అన్నామో 4వ తారీఖున 8వ తారీఖున కింద స్థాయిలో కార్యకర్తలతో సైతం ఈ యొక్క సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్న తర్వాత ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్ళి ఒక మంచి పరిపాలనని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో ఈ 5 సంవత్సరాలు అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అవినీతి ఏ విధంగా పేటరేగిపోయిందో రాష్ట్రం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక అటు అవినీతికి అంతమొందిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ఈ యొక్క ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కూటమి ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కూటమిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. రాజకీయంగా వీర మహిళల ఎదుగుదలకు జనసేన పార్టీ ప్రాధాన్యతనిస్తోందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వీర మహిళలు పార్టీకి మొదటి నుండి వెన్నుదన్నుగా నిలిచారని, ప్రజా పోరాటాల్లోనూ ముందు వరుసలో నిలబడ్డారని తెలియజేశారు. పార్టీ కోసం నిలబడిన వీర మహిళలను పార్టీ మర్చిపోదని భరోసా ఇచ్చారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ కమిటీల్లో ఉన్న వీర మహిళలకు నియామక పత్రాలు అందించారు. అందరూ ఆశీస్సులు నాకు కావాలి, పార్టీకి కావాలి. మిమ్మల్ని గౌరవించుకునే బాధ్యత, మిమ్మల్ని గుర్తించే బాధ్యత నా మీద వదిలేయాలి. మనస్ఫూర్తిగా బియాండ్ కాస్ట్, కులం దాటి, మతం దాటి, ప్రాంతం దాటి మీ నాయకత్వాన్ని నేను బలపరిచేలా చేస్తాను. ఇది ప్రతి చోట ఇక్కడికి రాని మన వీర మహిళలందరికీ తెలియజేయండి. మీ అందరి కోసం మనస్ఫూర్తిగా నిలబడతాను. మనస్ఫూర్తిగా ఇంకొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మోసాలు చేయడంలోనూ, అబద్ధాలు చెప్పడంలోనూ, వెన్నుపోటు పొడవడంలో, కుట్రలు కుతంత్రాల్లో 45 ఏళ్ల అనుభవం ఉంది ఈ పెద్ద మనిషికి. మేనిఫెస్టోని ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడడంలో కూడా ఈ పెద్ద మనిషికి 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే బాబుకి మేనిఫెస్టో గుర్తుకొస్తుందా అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎందులో అనుభవం ఉంది అంటే మోసాలు చేయడంలోనూ, అబద్ధాలు చెప్పడంలోనూ, వెన్నుపోటు పడవడంలోనూ, కుట్రలతో కుతంత్రాలలోనూ 45 ఏళ్ల అనుభవం ఉంది.
ఉంది ఈ పెద్ద మనిషికి. మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది, రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను. ఈ రకంగా 14 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు, మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు, ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని జగన్ తన బాబాయిని చంపిన వ్యక్తులతో తిరుగుతున్నారు. రాజకీయాల్లో ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, కానీ సొంత చెల్లి విషయంలో తప్పుడు ప్రచారం చేసే వాళ్లను ఏమనాలి? ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారని చెప్తారు. టీడీపీకి ఈ సంస్కారం ఉంది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిందలు భరిస్తున్నాం. ముందు చెల్లెళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పాకే ఓటు అడగాలి అని చంద్రబాబు అన్నారు. కనీసం సోదరి చెల్లె, రక్తం పంచుకొని పుట్టిన చెల్లెనే పుట్టుకొని ప్రశ్నించారంటే తల్లిని అవమానించినట్టు కదా నేను అడుగుతున్నా. ఏ తల్లైనా సహిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడిని మనం క్షమిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలను అవమానం చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఈయనకు పరిపాటి అయిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు ఒక సామెత ఉంది, ఎక్కడ ఆడపడుచులను గౌరవిస్తామో అక్కడ దేవతలు ఉంటారనేది మన నమ్మకం. అవునా కాదా? ఎక్కడ ఆడపడుచులను అవమానిస్తారో అక్కడ రాక్షసులు ఉంటారు. ఆ రాక్షస రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే
పురాణాల్లో మీరు చూశారు, మహిళల్ని వేధించిన వాడు ఎవడూ బాగుపడలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా బాగుపడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మీరు చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం, సంపద సృష్టిస్తాం, కష్టపడతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ సంపద పెంచి 10 రూపాయలని ఇస్తే నేను మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15 రూపాయల ద్వారా 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 సంపాదించే మార్గాన్ని మీకు చూపించే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎట్లా ఇస్తారంటున్నాడు, ఎట్లా ఇస్తారో చేసి చూపిస్తా. మా ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 నెలకు, ఇంట్లో ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తల్లికి వందనం, ఒక బిడ్డ ఉంటే 15,000 సంవత్సరానికి, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఓపికంటే 4-5 మంది ఉన్నా 15,000 పెరుగుతా ఉంటుంది. జనాభా మన సంపద, అదే ఆస్తి. వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకే ఉంది. అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీపం నేనే పెట్టా, దీపం ఆర్పేశారు, రేట్లు పెరిగిపోయినాయి, మీరు గ్యాస్ కూడా వాడే పరిస్థితులు లేరు. అందుకే నా తెలుగింటి ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద పంట నష్టాన్ని ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు. అయితే అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ 7,000 కోట్ల రైతు బంధు కోసం పెట్టిపోతే అన్నారు. అవి కూడా రైతులకి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తోందన్నారు. రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య విధానాల వల్ల, కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టింపు లేనితనం వల్ల ఇవాళ వ్యవసాయదారులకు, రైతులకు, పట్టదారులు కావచ్చు లేదా కౌలు రైతులు కావచ్చు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించి ఇప్పటికే 15-20 లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ రైతుల్లో భరోసా నింపడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, అదేవిధంగా వారికి మేమున్నామని చెప్పడానికే ఈ రోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గర పోతా ఉన్నారు, పర్యటనలు చేస్తా ఉన్నారు. అందరినీ కూడా కలిసి వారిలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడగలేదు, మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు. మేమే December 9 నాడు అధికారంలోకి వస్తున్నాం. ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి, నేను వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 4 నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం, యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా, ఆ సొమ్మును కూడా రైతులకు ఇయ్యకుండా, రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అన్నింటికి మించిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోసనిపిస్తున్నది. ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు. ఆయన కౌలు రైతు. ఒక 10 ఎకరాలు సారంపల్లి అనే గ్రామంలో, తంగలపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు. కౌలుదారు కాబట్టి పట్టదారుకు మొదలే 60,000 రూపాయలు ఆయన కట్టినాడు. ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈ రోజు ఈ పొలం తయారైంది. ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్లెత్తిపోసి మిడ్మానేరు నింపి, మిడ్మానేరు నుంచి అన్నపూర్ణ, ఆ పైకి రంగనాయక సాగర్, అక్కడి నుంచి జిల్లెల చెరువు,
ఆడికెళ్లి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా, నేరేళ్లతో సహా, రామచంద్రాపూర్తో సహా, చిన్నలింగాపూర్తో సహా ఈ గ్రామాలన్నిటికీ నీళ్లు ఇచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఆయనకు 3 నెలలు 4 నెలలు ఇంకా కూడా ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు. ఇలా 3 పిల్లర్ల దగ్గర గిన్న ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్ గా పోతున్న నీళ్లను పట్టుకొని నీళ్లు గనక పైకి పంపింగ్ చేసింటే ఈ 3 నెలల్లోనే ఆ పని చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయినా మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. అందుకే నేను అనేది ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. కాళేశ్వరం మీద కడుపు మంటతో, కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా 3 నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది. 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని, ఆయన సభలకు జనం రావడం లేదని, ప్యాంట్రీ కారుపై అసత్య ప్రచారం చేయడం ఏంటని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అన్ని అనుమతులతో తీసుకున్న ప్యాంట్రీ కారుపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రిజెక్ట్ చేశాము 19లోనే వ్యక్తిని ఆయన కబ్జా చేసి ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసిన పార్టీ టీడీపీని వాళ్ళ మామ నుంచి కబ్జా చేశారు. రెండింటినీ పూర్తిగా తిరస్కరించి చెత్తబుట్టలో వేశాము, అయినా నీకు సిగ్గు రాలేదా అనే క్వశ్చన్ జనం వేస్తున్నారు. అది జనం అడుగుతారని తెలిసి కూడా ఆయన మళ్ళీ పైకి వచ్చి లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ కింద చేస్తున్నాడు. అందులో భాగంగానే తాను ఏ ద్రోహాలు చేశాడు, ఏ పాపాలు చేశాడు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తర్వాత డివైడ్ అయ్యాక ప్రజల అవకాశం ఇచ్చిన 14-19 మధ్య, అలాగే రాష్ట్రాన్ని ఎట్లా ముంచినాడు, మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత దోచుకున్నాడు తాను కానీ తన కోటరీ. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనేది ఈరోజు చూస్తున్నాడు. జనం గుర్తించినారని తెలిసినా సరే, జనం ఆల్రెడీ గుర్తించి రిజెక్ట్ చేశారని తెలిసినా సరే, తన ఊకతంపుడు దీంట్లో అంటూనే ఉన్నాడు. తన లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నాడు. అవి జనం లెక్కలేక వేసుకోవట్లేదు, రిజెక్ట్ చేశారు. అందుకే ఆయన సభలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నారు. కెమెరాలకు ఫిట్ అయ్యేట్టు, కెమెరా సరిగ్గా సరిపోయేటట్టు స్ట్రీట్స్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే జనం ఎట్లా నీరాజనం పడుతున్నారో అది కూడా మీరు చూస్తున్నారు. అక్కడే తేడా తెలుస్తుంది. వాళ్ళ వంద అదే, అది కూడా చెప్దామని నేను అనుకున్నా. వాళ్ళు ఏదైతే అన్నారో ఇది ఆ వెహికల్ నెంబర్ కూడా వాళ్ళు వేశారు. ఇది పార్టీ నుంచి అఫీషియల్గా ఆర్టీసీ నుంచి తీసుకున్న, సీఎం గారి క్యాంపెయిన్ కోసం తీసుకున్న వెహికల్ నంబర్ కూడా పెట్టి అప్లై చేసింది. ఎప్పుడు తేదీ చూడండి, ఐ థింక్ 25 చేశారు. 26వ తేదీ ఈసీ దానికి పాస్ కూడా ఇష్యూ చేసిన పాస్. ఐ థింక్ ఈ నెంబరే చెప్పినట్టున్నారు, AP 16Z0363. ఇది దీంట్లోనే ఉంది ప్యాంట్రీ కారు. వీళ్ళు అడిగిన దాంట్లో కూడా ప్యాంట్రీ కార్ అన్నది. వాళ్ళు ఇచ్చింది కూడా దానికి ఈసీ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది ప్యాంట్రీ కార్. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన తిరిగాడు. అప్పుడు ఉన్నది ఇప్పుడు అలాంటి ఫెసిలిటీనే ఉంటుంది. ముఖ్యమంత్రి పోతున్నప్పుడు పార్టీ తీసుకున్న ఫెసిలిటీ పూర్తిగా దానికి అవసరమైతే పే చేసి తీసుకున్న ఫెసిలిటీ. ఇదే కాదు, దీని మీద ఐ థింక్ చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాడా లేక లోకేశ్వర్కే కన్ఫైన్ అయ్యాడా, ఆ ట్విట్టర్ ఎందుకు పెట్టాడో తెలియదు అని వీళ్ళ కోసమే ఉన్నట్టుంది. అది దాని ఇంత దుర్వినియోగం ఎవరు చేసి ఉంటారు ఆ ప్లాట్ఫామ్, తండ్రి కొడుకులు చేసినంత. అసలు వెనక ముందు ఎద్దు ఈనిందంటే ఇమీడియట్ కట్ అయ్యమన్నట్టు. అసలు ఎద్దు ఈనుతుందా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకోను. దీంతోపాటు నిన్న ఇంకోటి కూడా వచ్చినట్టుంది. మా కాళహస్తిలో పార్టీ అధికారికంగా తీసుకున్న గోడౌన్లో సరుకు పెట్టుకొని ఏది బిల్లులన్నీ పే చేసి తెచ్చి పెట్టుకున్న సరుకు అన్నీ చూస్తే దాని మీద కూడా ఏదో ఇది ఉందని చెప్పి యాగీ చేసి గొడవ చేసి అధికారులు చూసేంతవరకు లాక్కుపోయారు. నా అనుమానం ఏదంటే మా పార్టీ ఆఫీస్లో కూడా వస్తారేమో అని. వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చినా కూడా ఇది మేము పోవాలి, టీడీపీ ఆఫీస్కి పోవాలి.
అంటే ఏదైతే ఆథరైజ్డ్ ఇది ఉంది అసలు లీగల్గా నడుపుతున్నది, ఏదైతే ఆర్టీసీకి పెట్టి లీగల్గా తీసుకున్న విషయం, వీటి మీద ఇలాంటి వాటి మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి మీడియా ఉంది కదా అని చెప్పి దాంట్లో రచ్చ చేసి ఆ మరుసటి రోజు చేతులు దులుపుకొని దాని మీద మళ్ళీ అపాలజీ చెప్పరు, లేదా పొరపాటు అయింది అనరు, ఇంకో దాని మీద పోయి ఈ దివాళా కోరుతనం దిగజారుడుతనం కూడా నేను దివాళా కోరుతనం అంటే ఎత్తిపిల్లరు ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు నెల 2 నెలల్లో ఉన్నప్పుడు మా అజెండా ఏంది, మేమేం చేయాలనుకుంటున్నాం అది చెప్పాలా, లేదంటే అవతల పక్షం ప్రత్యర్థులు వాళ్ళు ఏది ఫెయిల్ అయ్యారో అది చెప్పాలా? దీన్ని చెప్పి జనం లేకపోతారా? అసలు గేమ్ సబ్జెక్టే లేనట్టు లేదు నిజంగా వాళ్ళ దగ్గర. జనం దగ్గరికి పోయి ఏం చెప్పాలన్నా చీకొడతారు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వేం చేశావని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి మరీ చూస్తున్నారు, మీరు మళ్ళీ వస్తారు 14-19 వీళ్ళు ఎట్లా మోసం చేశారు మీకు గుర్తుంది కదా అని. కాబట్టి అది మాట్లాడలేరు. ఇది ఇట్లాంటివి రోజు ఒకటి పొద్దున్న కానీ ఏమొస్తుందో తెలియదు. అంతా చేస్తే ఈ ఆఫీస్ కూడా అలాంటిది అంటారు, ఇంకోటి ఏదో ఒకటి అంటారు. దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకపోతే ఈసీ దగ్గర పోయి రచ్చ చేస్తారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో బ్యానర్ ఐటమ్ చేస్తారు. విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సెంట్రల్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా మద్యం తాగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా మద్యం తాగే వ్యక్తి పొరపాటున ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు మేలు చేస్తారా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈ యొక్క డివిజన్లో మన స్థానిక కార్పొరేటర్ గారు బంకా శకుంతల గారు, అదేవిధంగా మణి గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కలిసి ఈ డివిజన్ పర్యటించడం జరుగుతుంది. డివిజన్ అంతా కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి. అదేవిధంగా జగనన్నకి మేము తప్పకుండా ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న దోపికాను ఒకటి రిపేర్ చేయించాలి, కొంత దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఆ దోపికాలను రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మోడల్ దోపికాలలాగా దాన్ని రిపేర్ చేయిస్తామని కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా చిన్న చిన్న స్లమ్స్లో కొన్ని డ్రైన్స్, రోడ్స్ రిపేర్ చేయాల్సి ఉంది. అవి కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే నెల రోజుల్లోపే వాటన్నింటి కూడా నేను చేయిస్తా అని చెప్పి వాళ్ళకి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధిని ఒకవైపు, సంక్షేమంలో ఒకవైపు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో పెద్ద రోడ్లు కానీ చాలా పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా పరిష్కరించారు. చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్, చిన్న చిన్న సందులు కొంత లేట్ అయినప్పటికీ కూడా వాటిని తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, అవ్వాతాతలు అయితే కనుక 1వ తారీఖు రాగానే పొద్దున 5 గంటలకే మాకు పెన్షన్ ఇచ్చారు మా మనవడు జగన్ అని చెప్పుకోవడం కానివ్వండి, అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా దీవిస్తున్నారు. ఎందుకంటే పథకాలు ఆ విధంగా ఇస్తున్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, కుల మతాలకు విభేదం చూపెట్టకుండా, రాజకీయ పార్టీలను చూడకుండా అర్హత ఉంటే చాలు పథకాలు ఇచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్తున్నాం. అదే అపోజిషన్ పార్టీ ఉన్నారు, ఎప్పుడైనా బోండోమ ఈ విధంగా 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరగలేదు. ఇప్పుడు ఓట్ల కోసం కూడా కనీసం ఇంటికి వచ్చి ఓటు అభ్యర్థిస్తున్నాడా? అదే అడుగుతున్నారు. ఓటే అడగని వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలని చెప్పి సెంట్రల్ ప్రజలు అడుగుతున్నారు. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, అది కూడా తాగేసి రావడం, కళ్ళజోడు బ్లాక్ ఎందుకు కళ్ళు కనపడతాయని చెప్పని మళ్ళీ బ్లాక్ కళ్ళజోడు పెట్టుకోవడం. అటువంటి వ్యక్తులు అవసరమా? చాలామంది చెప్తున్నారు ఇక్కడ పగలు లేదు రాత్రి లేదు తాగేయడం అని చెప్పని. అటువంటి తాగేసే వ్యక్తి, అన్ని అవలక్షణాలు ఉన్న వ్యక్తి పొరపాటున ఎమ్మెల్యే కనుక గెలిస్తే ప్రజలకు మంచి చేస్తాడా? మైకల్లో ఉంటాడు. అటువంటి మైకల్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోబాకండి. నేను చెప్పి ఆశ్చర్యపోయాను చూస్తే. రాత్రి లేదు పగలు లేదు తాగేసేయడం అంట, మళ్ళీ ప్రజలకు తెలియకూడదని చెప్పని కళ్ళజోడు పెట్టుకొని బొబ్బులు వేసుకుంటాడు నోట్లో, వాసన తెలియకూడదని చెప్పని. అటువంటి అలవాట్లు ఉన్న అతను మనకు అవసరం ఇక్కడ అని ప్రజానికమే అడుగుతున్నారు. అందుకని దయచేసి బోండమ్మ గారు ముందర మీ అలవాట్లు మార్చుకోండి, ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రజలతో కలిసి ఉండడానికి నేర్చుకోండి. అంతే తప్ప తాగేయడం, బ్లాక్మెయిల్ చేయడం, రౌడీజం చేయడం, స్థలాలు కనబడితే కబ్జాలు చేయడం, ఇవన్నీ కూడా మానుకోండి. మీరు మానుకుంటే ప్రజలు నీకేమన్నా అవకాశం కల్పించిన ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అవలక్షణాలు ఉన్న వ్యక్తికి ఎందుకు ఓటేస్తారయ్యా? ఎందుకు ఓటేస్తారు చెప్పు? చంద్రబాబు వస్తేమో కరువు కాటకాలు,
బోండాబా చూస్తే తాగుబోతు, ఇద్దరికి ఎవరు నోటేస్తారా? అందుకనే దయచేసి మీరు ఇవన్నీ మానుకోండి, ప్రజలకి మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు గనక కళ్ళబోళ్ళు కబుర్లు చెప్తే నమ్ముతారని మాత్రం ప్రజలు అనుకోకండి. ప్రజలందరూ చాలా విజ్ఞులు, ప్రతి వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని పూర్తి నమ్మకం నాకు ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోసాలు చేయడంలోనూ అబద్ధాలు చెప్పడంలోనూ 45 ఏళ్ల అనుభవం ఉంది. సొంత చెల్లి విషయంలో తప్పుడు ప్రచారం చేసే వాళ్లను ఏమనాలి? వివిధ కమిటీల్లో ఉన్న జనసేన వీర మహిళలకు నియామక పత్రాలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.